ఆత్మలోని శాంతము ఆత్మలోని అభయము ఆత్మలోని శాంతము అని అభయము ఆత్మలోని శాంతము. ఓకే మాస్టర్స్, అందరికీ కూడా శుభోదయం. అండ్ ఆల్సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ ఆల్ మాస్టర్స్. ఎందుకంటారా, నిజంగా నేను ఈసారి ఒక ప్రయోగం చేస్తున్నానండి. మీరు నన్ను కోపడకూడదు, చెప్తాను. మరి అసలు ఇవి రిసీవ్ చేసుకుంటున్నారా లేదా అనేది ఎసెన్షన్ న్యూ ఎనర్జీ అనేవి కొంత ఆపి పెడుతున్నాను. అయితే దానికోసం ఆతృత పడుతూ ఆ జ్ఞానం అందాలి అని ఎంతోమంది నన్ను మళ్ళీ తట్టి, లేదు నువ్వు చేస్తున్న కృషి మేము అందుకుంటున్నాము, నువ్వు అలాంటి ఇంకేం పెట్టుకోకుండా మాకు ఎప్పుడూ అందించు అనే నాకు ఒక ప్రోత్సాహాన్ని ఇస్తున్నందుకు నేను ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. మరి డి రేవతి దేవి గారు ఈరోజు 4 సత్యాలు అని చెప్తున్నారు. తను చెప్పిన 4 సత్యాలను మరోసారి వెళ్ళవేస్తారు టోబియాస్. 1, దేవుడికన్నీ తెలుసు, మనతో చెప్పటం లేదంతే అని మన భావన. ఆ నమ్మకాన్ని మనం వదిలేయాలి. దేవుడికి తెలీదు, మనం ఆయన సర్కిల్ దాటి బయటికి వచ్చేస్తున్నాం కదా. రూపుదిద్దుకున్న భవిష్యత్తు మాత్రమే తెలుసా దేవుడికి, ఇంకా రూపుదిద్దుకొని దాని గురించి ఆయనకు సైతం తెలియదు. సో మాస్టర్ చూశారు కదండి పాయింట్. అందుకే వర్తమానంలో జీవించమంటారు, ఫ్యూచర్ గురించి ఆలోచించవద్దంటారు. ఇక్కడ అసలు ఏం జరుగుతుందో కూడా ఎవరికీ తెలియదండి. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి, మనం దయచేసి ఒకటి గమనించండి మాస్టర్స్. మనం కేవలం అర్థం చేసుకోవటానికి మాత్రమే చెప్పుకుంటున్నాం, కానీ ఎవరిని విమర్శించట్లేదు, విమర్శగా చెప్పుకుంటున్నాం అంతే. ఎలా అంటే అండి, చాలా మంది గొప్ప గొప్ప వాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు, ఆ ప్రెసెంట్ టెన్స్ లో ఇది ఇప్పుడు వెళ్ళిపోతుంది, దీనివల్ల ఇలా జరుగుద్ది, దీనికి రెమెడీ ఇది అని పర్ఫెక్ట్ గా చెప్పేవాళ్ళు మనకు కనపడరు. అది వెళ్ళిపోయినాక నేను ఎప్పుడో చెప్పాను కదా ఇది వెళ్ళిపోద్దని, ఇది అదని, అది ఇదని అంటూ ఉంటారు. అంటే ఎవరికి వాళ్ళకే డౌట్ అండి, ఇది కరెక్టా కాదా అనేది. సో తెలియచేరు, వాళ్ళకి వచ్చింది కరెక్ట్ అయినప్పుడు, సారీ మాస్టర్, అది చెప్పే ధైర్యం లేదంటే వాళ్ళ నాలెడ్జ్ మీద వాళ్ళకి నమ్మకం లేక, అది జరిగినాక ఓ అయ్యో ఇది కరెక్ట్ అయ్యింది అంటే ఇది కరెక్ట్ అన్నమాట అని తెలుసుకుంటారు. నాకు అర్థమవుతున్నంత వరకు, అంటే నీ నాలెడ్జ్లో నువ్వు చెప్తున్నావని మీకు అనిపించవచ్చు, మేబీ అండి. ఎవరికి ఏది సరిగా తెలీదు మాస్టర్, తెలిసినట్టుగా తెలియచేయటం అంతే. ఒక విషయాన్ని ఒక హృదయ స్పందన కలిగినప్పుడు స్పందిస్తూ చెప్తున్నప్పుడు ఆ స్పందన కలిగించేది అందించే వాళ్ళు వేరే ఉన్నారు లోకాల్లో, వాళ్ళు అందిస్తూ ఉంటారు. అది అందుకోవటానికి మనం ఎప్పుడైతే ప్రయత్నిస్తామో అప్పుడు ఆధ్యాత్మికం అంటే ఏంటో, ఆధ్యాత్మిక ఎదుగుదల అంటే ఏంటో మనకు అర్థమవుతుంది. లేకపోతే మాస్టర్స్, ఆధ్యాత్మికం అనేది సింపుల్ విషయం కాదు అని చెప్పి కష్టమైన విషయం కాదు, చాలా కష్టమైన విషయం కూడా. మోక్షాలు పొందటము, ఇవన్నీ ఏవేవో స్టేజెస్కి వెళ్ళటం అనేది ఏం తేలికైన విషయం కాదండి. ఎవరైతే ప్యూర్గా ఉంటారో ఒక పసితనంతో, వాళ్ళు మాత్రమే దేనికైనా రీచ్ అవ్వగలరు. రీచ్ అవ్వటం అనేది జన్మాంతరాలను బట్టి కూడా ఉంటుంది. యాక్చువల్లీ ఒక జన్మలో మన నిర్ణయాలు, ఒక శక్తానుసారం, ఒక జ్ఞానానుసారం ఇప్పుడు మనం రీచ్ అవుతాము. బట్ అక్కడ ఒక పసితనం అనేది ప్రెజెంట్ టెన్స్ లో ఉండాలి ప్రతి ఒక్కళ్ళు. ఏంటంటే చెప్పటమే కాదండి, పసితనం అంటే హార్ట్ఫుల్నెస్. ప్రతి ఒక్కళ్ళలోనూ నీలో ఉన్న పసితనాన్నే చూడాలి.
అప్పుడే నువ్వు సంపూర్ణం అవ్వగలుగుతావు, లేకపోతే సంపూర్ణం కాలేం మాస్టర్. దీనికి మీకు ఒక చిన్న ఉదాహరణ ఏంటంటే, ఇప్పుడు ఒక కన్నతల్లికి 4 బిడ్డలు ఉంటారు. ఒక బిడ్డ పట్ల ఆమె ఎక్కువ ప్రేమ మమకారం చూపిస్తుంది. ఇది చాలా జీవితాల్లో మనం గమనించామండి. ఇప్పుడు నేనున్న నా మదరు నా మీద ఎక్కువ ప్రేమ ఎక్కువ, నా సిస్టర్స్ వాళ్ళందరూ దే విల్ ఫీల్ జెలస్ అండి. ఏంటి తన్నేనా అనేది. ఇది ఎందుకు జరుగుతుందంటే, కొన్ని జన్మలు ఆ వ్యక్తితో ఎత్తుతూ వస్తూ ఉన్నప్పుడు, అనుబంధం ఎక్కువ ఉంటూ ఉన్నప్పుడు ఆ వ్యక్తి పట్ల వాళ్ళకి ప్రేమ ఎక్కువ కలుగుతూ ఉంటుంది. అందుకే ఆ బిడ్డల్లో వాళ్ళ పట్ల ఎక్కువ అనుబంధం కలిగి కనిపిస్తూ ఉంటుంది తప్ప తల్లి ప్రేమని శంకించాల్సిన అవసరం లేదండి. ఇది ఇక్కడ ఎందుకు ప్రస్తావించడం జరుగుతుందంటే, మన జన్మాంతరాల ప్రభావం మన మీద ఉంటుంది. వి వాణి గారు పట్రిసర్ జూమ్ క్లాస్లో ఆమె ఋషీశ్వరులైన గుణాలు ఏంటిలా ఉన్నాయి, గుణాలు పోవట్లేదేంటి అన్నారు. అది న్యూ ఎనర్జీ అంటున్నాం, అసెన్షన్ అంటున్నాం, అసెండ్ అయ్యే టైం అంటున్నాం. ఈ ఋషీశ్వరులమే, పిరమిడ్ మాస్టర్స్ అందరూ ఋషీశ్వరులమే అంటున్నారు. మరి ఇక్కడికి వచ్చినాక ఈ అసెండ్ అయ్యే టైంలో, ఈ అసెన్షన్ టైంలో, ఈ న్యూ ఎనర్జీలో ఆ గుణాలను కూడా మనము జయించాలి. ఆ గుణాన్ని జయించటమే ఆధ్యాత్మికం. అలాంటి ఆధ్యాత్మికాన్ని మనము అందుకుంటే, మనం పూర్తిగా అలాంటి ఆధ్యాత్మికమైతే, మన నుండి వెలువడుతున్న కాంతి, ఆ వైబ్రేషన్, ఆ వాక్ క్షేత్రము తప్పకుండా మారుస్తుందండి. అదే న్యూ ఎనర్జీ. భూమి మారటము, ఆకాశం మారటము, గ్రహాలు మారటము, ఇవి ఎవరెవరో ఎన్నెన్నో లోకవాసులు భూవాసులకి సహాయం చేయటము, ఇక్కడ బ్రతకటానిక, ఇక్కడ అభివృద్ధిక, దేనికి అభివృద్ధి? టెక్నాలజీ అభివృద్ధిక? దేనికి అందరూ సాయం చేస్తున్నారు? నేను కోరుకుంటున్నది ఒకటి, చేస్తే గీస్తే ఎంతటి గొప్పవాళ్ళైనా కూడా ఇప్పుడు ఆమె చెప్పినట్టుగా గుణాలతోనే ఉంటున్నారు. లేని వాళ్ళు ఎవ్వరూ లేరండి. నాకు తెలిసినంత వరకు నేను ఈ 12 ఏళ్ల ఈ మెడిటేషన్ పయనంలో నేను చూస్తున్న ప్రపంచం మొత్తం ఇలానే కనిపిస్తుంది. అంటే నీలో అదే ఉందేమో, అందుకే నువ్వు చూస్తున్నది నీకు అలానే కనిపిస్తుందేమో, ఆ కోణంలో నువ్వు చూస్తున్నామేమో. ఇలాంటి మాటలు వద్దు మాస్టర్, అదంత ఓల్డ్ ఎనర్జీ అండి. న్యూ ఎనర్జీ అంటే ఆ గుణాలు కూడా ఉండకూడదు. ఈరోజు మన ప్రెజెంట్ టెన్స్ అవి లేకుండా, అంటిల్ యు ఆర్ బీయింగ్ ఎ చైల్డ్ యు కాంట్ ఎంటర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అన్నారు జీసస్. అంటే పసి హృదయం కావాలి. అలాంటిది అలవర్చుకోవటమేనండి అసెండ్ అన్నా, అసెన్షన్ అన్నా, లేకపోతే న్యూ ఎనర్జీ అన్నా. ఇది నా నుండి వస్తున్నది విపరీతంగా అనిపిస్తున్నట్లయితే వదిలేసేయండి. ఇదేదైనా కరెక్ట్ అనిపిస్తున్నట్లయితే ఒక్క క్షణం అలా కళ్ళు మూసుకొని, ఎవరెవరో లోకవాసులు అందరూ సాయం చేయడానికి ఇప్పుడు సిద్ధంగా ఉన్నారంటున్నారు కదా, మన పూర్ణాత్మ, ప్రజ్ఞాత్మ, మన బాడీ, మన థాట్, ఎవ్రీబడి ఆర్ రెడీ టు హెల్ప్ అస్ కదా. అడగండి. ఇది కరెక్ట్ అనిపిస్తే గనక ఈ గుణాతీతంగా ఉండాలి. అలాంటి ఒక ప్లెజెంట్, ఒక పచ్చదనమైన ఒక ప్రకృతి, సెలయేలతో, కొండలతో, ఆ పక్షుల కిలకిల రావాలతో, తెలియని ఒక హృదయ స్పందన కలిగించే ఒక అందమైన ప్రకృతి ఎలా ఉంటుందో, ఎలా వికసిస్తూ ఉంటుందో, ఎలా పరిమళిస్తూ ఉంటుందో, అలా నేను కావాలి అని అడగటానికి మనం ప్రయత్నిద్దాము. నాకు అలానే అనిపిస్తున్నది. ఇది మీకు విపరీతంగా అనిపిస్తే ఐ కాంట్ హెల్ప్ ఎనీబడి, బట్ ఇది కావాలి. ఎవ్వరం ఎక్కువ కాదు, ఎవ్వరం తక్కువ కాదండి. ఈవెన్ ఎవరైనా సరే, గురువులు కూడా పొరపాట్లు చేసి సరిదిద్దుకోవాల్సిన సందర్భాలు గురువులకు కూడా వచ్చాయి, వస్తున్నాయి కూడా. అంటే సృష్టికి ఎవ్వరూ అతీతులు కాదు. మనం ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. మన మనస్సు, ఆలోచన విధానము, మన మాట ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఈ గుణాలని అధిగమించాలి, వీటిని జయించాలండి. జయించటమే నా దృష్టిలో అసెన్షన్, అసెండ్ అండ్ ఆల్సో న్యూ ఎనర్జీ. మేబీ
ఈ పుస్తకం చదివేటప్పుడు టొబేస్ వాళ్ళు మన దగ్గరే ఉంటారంటున్నారు కాబట్టి ఆ అనుభూతిలోకి వెళితే ఇది వాళ్ళే చెప్తున్నారని అనుకుంటే తప్పేముండదేమో కదా. ఓకే మాస్టర్స్. 2, స్పిరిట్కి అజెండా లేదు. ముందుగా మంచి చెడ్డల్ని అనుకోవటం మనకు అలవాటు. స్పిరిట్కి పట్టింపు పట్టిక లేవు. మనం అలాంటి వాటిని వదిలేయాలి. ముందస్తు ప్లాన్లు మంచి చెడుల పట్టిక పెట్టుకోనున్న మనము అవేమీ లేని స్పిరిట్ని కాంటాక్ట్ చేయటం కుదరదు. సో మాస్టర్ స్పిరిట్ అంటున్నారంటే ఆత్మ. మన దగ్గర ఉన్న బుద్ధి మనసు అసలు ఎక్కడి నుండి వచ్చాయి? ఈ శరీరంలో పడుతున్న రుగ్మత, ఆ పెయిన్ శరీరం అనుభవిస్తున్నదా లేకపోతే మనసు అనుభూతిస్తున్నదా? అసలు ఈ మనసు బుద్ధి అనేవి ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యాయి? ఆత్మకి అతీతం కాదు కదా ఇవి, ఆత్మ నుండి ఉద్భవించినాయి కదా. అలాంటప్పుడు ఆత్మ చేస్తున్న గారడి కాదా ఇదంతా? తాను ఇక్కడ ఏం తెలుసుకోవాలనుకున్నదో, ఏ గందరగోళాన్ని సృష్టించాలనుకుంటున్నదో, ఏ గందరగోళం నుంచి తాను ఏది అందంగా అందుకోవాలనుకుంటుందో, ఆ మీన్ ఆఫ్ టైం, ఆ అనుభవం కోసం తప్పించుతుందేమో. ఏం మాస్టర్స్, అలా ఎందుకు మనం ఆలోచించలేకపోతున్నాము? సులువు అవ్వాలి అంటే మనకి మనం ఆలోచనలోకి వెళ్ళాలి, మనకి మనం తట్టి లేపుకుంటూ ఉండాలి, మనకి మనము క్లియర్ చేసుకోగలుగుతూ ఉండాలి. పరిగెట్టవద్దు, పారిపోవద్దు, జయిస్తానికి ప్రయత్నించాలి. am I right? 3, దేవుడు కానీ మార్గదర్శులకు కానీ ఏంజల్స్ కానీ ఏమీ చేసి పెట్టలేరు మనకు. చెయ్యాలని వాళ్ళకి అనిపించిన, అయితే మంచి జరిగితే వాళ్ళే చేశారనుకునే వాళ్ళకి మనం థ్యాంక్స్ చెప్తూ వచ్చాము. మన కష్ట సుఖాలను మనమే సృష్టించుకుంటున్నాం మన విషయాన్ని మనం ముందుగా గ్రహించాలి. దట్ ఈస్ ద పాయింట్ అండి. వీళ్ళున్నారు వాళ్ళున్నారు సాయం చేయటానికి అంటూ ఉంటారు. ఒక కష్టం వచ్చినప్పుడు ఎంత మందిని ఆతృతగా మనం అసలు బెండ్ అయిపోయి పాదాల స్టేజ్కి వెళ్ళిపోయినట్టుగా అడుక్కోవటం జరుగుతుందండి. మరి ఎందుకు అది తీరట్లేదు? అదేమంటే నీకు అడిగే విధానం తెలియట్లేదు అంటున్నారు. నీ దగ్గర ఉన్న ఎనర్జీస్ వాళ్ళకి నీ వైబ్రేషన్ అందే స్థితిలో లేవంటున్నారు. నువ్వు ఇంకా సాధన చెయ్యి, నువ్వు ఇంకా ఎనర్జెటిక్ అవ్వు అని అంటున్నారు. మరి ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎవరు చెయ్యరు మాస్టర్. మనము మనకి కృతజ్ఞతాపూర్వకంగా మనము అందించాలి అన్న తాపత్రయం మనం పడుతూ ఉంటాం, కానీ మనకి ఎప్పుడన్నా ఏదన్నా వస్తే కనుక ఎవ్వరు కూడా నోబడీ ఆర్ దేర్ టు హెల్ప్ అస్. ఎందుకంటే ఇది మనం సృష్టించుకున్నది కాబట్టి మన జీవితంలో ఎవ్వరూ వేలు పెట్టరు. ఎవరో వేలు పెట్టి ఎవరో ఒడ్డుకు చేరుస్తారనుకోవటం మాత్రం అది భ్రమే అని నాకు అనిపిస్తూ ఉంటుంది. జీవిత అనుభవాలు ఎన్ని అనుభవించట్లేదండి. దీనికి కూడా ఒక చిన్న విషయం. ఇటీవల ఒక లెజెండ్ అండి, అసలు ఆ వ్యక్తి అంటేనే హృదయం కదిలిపోతున్న వ్యక్తి సిక్ అయితే ఇంకొక పెద్ద పొలిటీషియన్ ఆయనకి అక్కడ అంటే అక్కడ డాక్టర్స్కి కానీ అక్కడ ఏదన్నా వాళ్ళ హోదా చూపిస్తే ఆయన హెల్త్ నుండి రికవర్ అయ్యారు. అంటే సామాన్యుడి విషయం ఏంటి ప్రపంచంలో? మనము ఆధ్యాత్మికం అంటూ కొట్టుకుంటున్నామండి, కానీ మనం ఎక్కువ బ్రతుకుతుంది భౌతికంలోనే. ఈ భౌతికంలో అవసరమైనది ఇక్కడ ఏంటంటే మనిషికి డబ్బు బాగా అవసరము. ఇంకా మిగతా ఎన్నున్నా ఎవరికి అవేమీ అవసరం లేదు. డబ్బు డబ్బు డబ్బు, హోదా కావాలి, ఒక వన్ సార్ట్ ఆఫ్ పవర్, పబ్లిక్ పవర్ కావాలి. వాళ్ళంతా చేయిస్తున్నారే. మీరు అనొచ్చు ఇదంతా భౌతికం, ఇదంతా కల్పన, ఇదంతా శాశ్వతం, శాశ్వతమైన ఆధ్యాత్మికం అని మీరు అనొచ్చు. ఎస్, వి రీచ్ ద పాయింట్ అండి. మరి అలాంటప్పుడు ఆధ్యాత్మికము అంటే ఆది అంతము లేనిది, మధ్యదారిలో ఎన్నెన్నో అనుభవాలు, ఎన్నెన్నో అనుభూతులు. ఎప్పుడైనా అనుభవానికి మించిన జ్ఞానం మరొకటి లేదు ఫ్రెండ్స్. ఎవరు ఏది చెప్పినా వినాలి, గుడ్డిగా వెళ్ళిపోకూడదు. కానీ అనుభవానికి మించిన జ్ఞానం, అనుభవానికి మించిన జ్ఞానం అనే గురువు మరొకళ్ళు లేనే లేరు. ఎందుకంటే
ఎవరినైనా సరే భూమి మీద ఉన్నంత వరకు ఎవరి విలువ మనకు అర్థం కాదు. వెళ్ళిపోయినాక వాళ్ళు చెప్పిన దానికి రివర్స్లో మనం చేస్తూ ఉంటాం. అప్పుడు వాళ్ళకి గుళ్ళు బళ్ళు కట్టిస్తుంటాం, పాఠాలు చదువుకుంటూ ఉంటాము. బతికున్నప్పుడు చెప్పిన పాఠాలు ఏవి చెవికెక్కవు. వాళ్ళు వెళ్ళిపోయినాక ఆ పాఠాలను వక్రించి ఎవరి దారిలో వాళ్ళు లిఖించిన పుస్తకాలతో ఆ పాఠాలు చదివేస్తూ ఏ దారినో వెళ్ళిపోతున్నాం. అందుకు కాదండి ఈరోజు మనందరం లాక్డౌన్ అయింది. ఎందుకు మనం ఇంకా మారటానికి ప్రయత్నించట్లేదు? మార్పు అనేది ఎందుకు రావట్లేదు? ఈ రోజు లాక్డౌన్ స్థితిలో ఎన్నెన్నో మెడిసిన్లు అని చెప్తున్నారు, ఎన్నెన్నో రకాల కషాయాలని చెప్తున్నారు, ఎన్నెన్నో అది వైరస్ బ్యాక్టీరియా ఎన్నో రకాలు ఎవరికి తోచింది వాళ్ళు చెప్తున్నారు. కానీ ఇది అని నిమిత్తంగా ఏ ఆధ్యాత్మికము చెప్పట్లా, ఏ భౌతికము చెప్పట్లా, ఎవ్వరూ చెప్పట్లా. ఇప్పుడు సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఒక సామాన్యుడి పరిస్థితి ఏంటంటే తనకి తాను బిల్డప్ చేసుకోవటం తప్ప ఇంకొక దారి లేదు మాస్టర్. చూస్తున్న ప్రపంచం కనుచూపు మేర అలానే ఉంది. మీరు ఇది ఒప్పుకోలేకపోతే వదిలేసేయండి, ఒప్పుకుంటే మాత్రం ఒక్క క్షణం దీని మీద దృష్టి పెట్టండి. కనుచూపు మేర మార్పు అనేది మానవుడిలో కలగాలని కోరుకోవటం కూడా తప్పే. ఎందుకంటే ఎవ్వరూ మారరండి. మనం ఎంత కుటుంబ సభ్యులే, కట్టుకున్న మొగుడు మారడు, పిల్లలు మారరు, అలానే ఎవరూ మారరు కుటుంబంలో. అలాంటప్పుడు ఇంత ప్రపంచాన్ని మార్చటం అంటే సామాన్యమైన విషయం కాదు. బయట వాళ్ళని మార్చాలని ప్రయత్నించటమే తప్పే. కానీ ఒక విషయం అండి, ఇంట్లో వాళ్ళకన్నా బయట వాళ్ళే మన మాట వింటారు, మారుతారు. ఎందుకంటే ఇంట్లో వాళ్ళు మనల్ని చూస్తూ ఉన్నారు కాబట్టి మన విలువ వాళ్ళకి తెలియదు. ఆ బయట వాళ్ళు కూడా మనతో 6 నెలలు ఉండనివ్వండి, వీళ్ళ పరిస్థితి వాళ్ళ పరిస్థితి అవుతుంది. సో మాస్టర్స్, మనిషి తనకి తానే ప్రతిదీ జయించడానికి ప్రయత్నించాలి. ఎవ్వరు దోచుకున్నా కూడా అది నిలబడదు, అది గుర్తించాలి మాస్టర్స్. ఎవరు ఒక హ్యాండ్ ఇచ్చారనుకోండి, ఆ ఇచ్చిన హ్యాండ్ని అభివృద్ధి పరుస్తూ ఉన్నప్పుడే వాళ్ళు అభివృద్ధి పడతారు. లేకపోతే ఇచ్చిన హ్యాండ్ని లాగేసి మనమే హ్యాండిల్ చేయాలంటే రేపు మరొక చెయ్యి మనల్ని అలానే చేస్తుంది. ఎందుకంటే మనం ఏది ఇస్తామో అదే వస్తుంది కాబట్టి. సో మాస్టర్స్, న్యూ ఎనర్జీ అంటే మనలోని గుణాలని అధిగమించాలి. అయితే ఇప్పుడు టొబేస్ వాళ్ళని కూడా నేను అడుగుతున్నాను కదండి, ఇప్పుడు ఈ బుక్ చదువుతున్నప్పుడు మీరు మాతో ఉన్నది నిజమైతే ఇది నాకు అనిపిస్తున్నది మీరు నాకు కలిగిస్తున్నారా, లేకపోతే ఇది నాకు అనిపిస్తున్నదా? అయితే నాకు ఇప్పుడు ఇన్నర్గా వచ్చింది ఏంటంటే మేమే నీకు కలిగిస్తున్నాం అంటున్నారు. మరి ఇది అనుభవమే జ్ఞానం కదండి. 4th, ఇక మీదట ఒప్పందాలు లేవు, పాత కర్మలు తీరిపోయాయి, చివరిన మిగిలిపోయిన కొద్దిపాటి కర్మను అనుభవిస్తున్నాం, అంతేగాని కొత్త కర్మను ఏర్పరచుకోవటం లేదు. మనలో ప్రతి ఒక్కరూ జీవిత గ్రంథం పూర్తయిపోయింది, చివరి అధ్యాయం కూడా వ్రాసేసాం. ఇప్పుడు మనకున్న జీవిత గ్రంథం బుక్ ఆఫ్ లైఫ్ సరికొత్త గ్రంథం. దానిలో ఉన్నవన్నీ ఖాళీ పేజీలే. దానిలో మనం అనుసరించవలసిన ధర్మ పన్నాలేవీ లేవు. గతం మనల్ని ఇక మీదట బంధించదు, అప్పుడప్పుడు గుర్తుకొస్తుందంతే. సో మాస్టర్స్, కర్మ కర్మ కర్మ, ఈ కర్మ అనేది మన కర్మభూమి. కొంతమంది కర్మ లేదంటారు, ఇది కర్మభూమి అంటారు, కర్మ ఉందంటారు, జన్మలున్నాయి అంటారు. అన్నీ వింటున్నాము. కానీ ఇప్పుడు ఉన్న ఈ న్యూ ఎనర్జీలో అసలు ఏది ఉంది ఏది లేదనే స్వ అనుభూతితో స్వ అనుభవంతో తెలుసుకోవటానికి ప్రయత్నించటమే నా దృష్టిలో న్యూ ఎనర్జీ. అదే ఎసెన్షియల్, అదే ఎసెండ్ అవటం అండి. మరి మీరు నాతో కనుక ఏకీభవిస్తున్నారా? ఏకీభవిస్తున్నట్లయితే మీరు ఓకే అండి, ఏకీభవించినట్లయినా మీరు నాకు తెలియచేయచ్చు. ఎందుకంటే నా ప్రతి ఆడియోని ఆసక్తిగా వింటున్నారు, చాలా ఎక్స్ప్లెనేషన్ మాకు అందవలసినవి అందుతున్నాయి, మా ప్రశ్నలకు జవాబులు వస్తున్నాయి అంటున్నారు. దీనికి కారణం నా ద్వారా మాత్రమే అనేది గుర్తించాలండి. నా ద్వారా అంటే ఒక హనిత ఇన్ని గ్రూప్స్ ఇంతమంది ద్వారా వేల మందికి నా ద్వారా అందుతున్నాయి, వందలు కాదు మాస్టర్.
అందుతుంది అంటే అందించే వాళ్ళు ఉన్నారు, అందిస్తున్నారు. ఎవరికి అందాలో వాళ్ళకి అందుతున్నాయి అంటే ఆ అందుకోవలసిన వాళ్ళే మనమే గ్రూప్ సభ్యులం అవుతున్నాము. గుర్తించండి మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్.